కామెడీ. సో ఒక ఇంగ్లీష్ మూవీ కామెడీ చార్లీ చాంపియన్ మీకు ఐడియా ఉండి ఉంటాడు. అతను హాస్యం అనేది వాయిస్ లేకుండా బాడీ లాంగ్వేజ్తో మనకి ఎంత వినోదం చేశాడో, సత్య కూడా అలాంటి ఒక స్పై పారాగ్రాఫ్లో ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది, కామెడీ చాలా బాగుంది, వాచ్ఫుల్ మూవీ. బ్రో ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది జట్లీ? మా సెక్సీ సైరన్ సత్య అన్న ఎరగ తీసేసాడు. నేను ఇంక ఈ రోజు నుంచి జట్లీ 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 చాలా బాగుంది. కడుపుబ్బ నవ్వుకున్న చాలా రోజుల తర్వాత ఈ సమ్మర్కి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు సత్య అన్న. సో నేను సత్యానికి ఒకటే చెప్తా, కమీడియన్గా మానేసి డైరెక్ట్ హీరోగా సెట్ అయిపోమని చెప్తా. సో చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఏంటంటే కామెడీ వర్కౌట్ అయింది అనుకోవచ్చా, లేదంటే కొంచెం బోర్ కొడుతుంది ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ కామెడీ కానీ, మన గెటప్ సీను కామెడీ కానీ, సత్య అన్న అయితే ఎరగదీశాడు. నేనైతే పొట్ట పగిలిపోయింది నవ్వుకున్నా. రీసెంట్ టైంలో ఇలాంటి కామెడీ ఉన్న సినిమా ఎప్పుడు చూడాల. మత్తు వదలరా 2 కంటే సినిమా చాలా బాగుంది. సో నాకు బాగా నచ్చింది, నేను బాగా ఎంజాయ్ చేశాను. సినిమా అంటే అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? సబ్జెక్ట్ అలా ఉంది, దానికి ఏం చేస్తారో మరి. ఫ్లైట్లో జర్నీ అన్నప్పుడు, ఫ్లైట్ హైజాక్ అన్నప్పుడు ఇంకా అలాగే తీయాలి. నేనేమంటానంటే రీసెంట్ టైంలో బాలీవుడ్ వాళ్ళకి దురందరూ ఉంటే నా తెలుగులో జట్లీ ఉంది. జట్లీ 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 చాలా బాగుంది. ఇది అంటే ఆడుద్దా థియేటర్లో, అంటే కామెడీ పరంగా ఈ సమ్మర్కి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు సత్య అన్న. సెకండ్ షోకి టికెట్లు కూడా దొరకవు, అంత బాగుంది. కరెక్ట్ అవుతారు ఆడియన్స్. మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ ఏం లేదు బస్సు. సినిమా అయితే కడుపుబ్బ నవ్వుకునేలా ఉంది, అందరికి పిచ్చ పిచ్చగా నచ్చుద్ది. నేను 5కి 4 ఇస్తా రేటింగ్. చాలా బాగుండింది జట్లీ, బాగుండింది, అంతా కామెడీ పండింది, అంతా బాగుండింది, చూడొచ్చు. 3.5 ఇస్తా రేటింగ్. బాగుంది, చూడొచ్చు, హ్యాపీ చూడొచ్చు. కామెడీ కూడా బాగుంది, బాగా పండింది. సత్య, వెన్నెల కిషోర్ అందరు ఉన్నారు కదా, బాగా పండింది. లాగ్ నాకైతే అనిపించలే అన్న, నేనైతే మొత్తం నవ్వుకుంటూనే ఉన్నా. కానీ అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఫాస్ట్గా అయిపోతుంది, సెకండ్ హాఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాగ్ అనిపిస్తుంది. అది లాస్ట్ సినిమా అయిపోయాక వస్తుంది. బాగుంది, తనది కూడా మంచి రోలే, కానీ మన సత్యాన్ని ఎవరు బీట్ చేయలేరు. స్టోరీ డిఫరెంట్గా ఉంది, బాగుంది, నాకైతే నచ్చింది. లేదు అంటే స్టార్టింగ్ అంతా స్టోరీ పికప్ అయ్యేది అక్కడే కదా, అందుకనే బోర్ కొట్టుండొచ్చు. నాకైతే ఏం కొట్టలేదు, బాగుండింది సినిమా అయితే. హిట్టే, నాకైతే హిట్టే. 3.5 ఇచ్చేస్తారు. అందరూ అజయ్, వెన్నెల కిషోర్ చాలా బాగుంది. దాని తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి గారిది చాలా బాగుంది. అందరిది బాగుంది కామెడీ. థ్యాంక్ యూ. 90mm రాడ్ సినిమా బ్రో. ఇప్పుడు ఒకటి చెప్తా అన్న, మనం సినిమా చూస్తే చాలా సినిమాలు చూసినా బ్రో, కానీ ఇలాంటి సినిమా మాత్రం ఎక్కడ చూడలే బ్రో. నేను అసలు యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు ఎవరు చూడరు బ్రో. అసలు థియేటర్ సినిమానే కాదు బ్రో, అసలు స్టోరీ లేదు, ఏం లేదు, అట్లా వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు చేస్తాలో, ఏం చేస్తాలో, ఆ సినిమా ఎక్కడికి వెళ్తాదో నాకైతే మైండ్ అంతా పోయిందన్న. అసలు ఈ సినిమా తీస్తే కూడా ఒక కంటెంట్ ఉండాలి, ఒక కామెడీ ఉండాలి. నేనైతే వెన్నెల కిషోర్ అండ్ సత్యం గారిని చూసి వాళ్ళ కామెడీ అండ్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగుంటుందని ఆ పేరుతో మాత్రం వచ్చిన, కానీ నా చాలా డిసప్పాయింట్ అయినా అన్న. బ్లాక్ బస్టర్. సో దానికి మించి ఉందా ఏంటి? దానికి మించి కాదు బ్రో, అసలు ఆ సినిమాకి సెట్టే కాదు బ్రో. అసలు ఏదో తీయాలనుకున్నారు బ్రో, అది వర్కౌట్ కాలేదు. సో తీసే సినిమాని ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త తీయండి అని మైత్రి మూవీ గారు ప్రొడ్యూస్ చేశారు. సో సార్ ఇలాంటి సినిమా బిజినెస్లు ఇంత డబ్బులు ఉంటే ప్రజలకు పంచండి సార్, అంతేగాని ఇలాంటి కంటెంట్ తీసుకొని డబ్బులు రావు ఏం రావు, అంత లాస్ ఎందుకు? అటర్ ఫ్లాప్ సినిమా బ్రో, స్టోరీ ఏముండవు బ్రో, ఒకటే ఫ్లైట్లో ఉంటాయి బ్రో, నలుగురే బ్రో యాక్టర్స్. నాకేం అర్థం కాదు అసలు ఎందుకు తీసిలో, అది ఏందో స్టోరీ ఎట్టిపోతా కూడా తెలియలేదు. అండ్ క్లైమాక్స్ కూడా అసలు క్లైమాక్స్ అంటే వేరే లెవెల్ ఉండాలి, ఆ క్లైమాక్స్ ఎందుకు పెట్టిల్లో అసలు ఏందో. అసలు ఫస్ట్ టైం నాకు అర్థం కాని సినిమా ఫస్ట్ టైం అంటే ఇది జట్లీ సినిమా. అది సత్యం గారు, వెన్నెల కిషోర్ గారు స్టోరీ ఎలా చేసిలో మీరు కమెడియన్గానే చేసుకోండి సార్. ఇట్లా హీరోగా ఇది వర్కౌట్ కానీ సినిమాలు, అండ్ స్టోరీ కూడా వర్కౌట్ కాదు. ఎవరైనా చూస్తే ఇదేం సినిమా అంటే తిట్టిపోతారు, కానీ ఎవరైనా బాగుందని అన్నారు. ఎందుకంటే ఎవరికైనా డబ్బులు పుణ్యాన్ని రావు కదా సార్, తీసే సినిమా మంచిగా తీయండి, ఇప్పటి నుంచి అయినా కూడా బాగా తీయండి. సో నాకైతే అటర్ ఫ్లాప్ సినిమా.